ఈరోజు వాక్యం 1 తిమోతి 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనా తన బంధువులను మరి ముఖ్యంగా తన స్వంత ఇంటి వారిని పోషించకపోతే వాడు విశ్వాసాన్ని వదులుకున్నవాడు. అలాంటివాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. నీ కుటుంబాన్ని పోషించకపోవడం ఆప్షన్ కాదు. కృప నీ మనస్సాక్షి శుద్ధీకరిస్తుంది. నీ సొంత వారిని నీవు పోషించుకోవాలి. దేవుడు నీలో నీ కుటుంబాన్ని పోషించే సామర్థ్యమే కాదు, కొన్ని కుటుంబాలను పోషించే సామర్థ్యాన్ని నీలో పెట్టాడు. అటువంటిది నీ కుటుంబాన్ని పోషించలేకపోతే నీకు దేవుడు తీర్పు తీర్స్తాడు. దేవుడు అంటాడు, నేను మీ కొరకు త్యాగం చేసి మరణించి తిరిగి లేచి వరుడై తలగా ఉన్నాను. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో 2025లో ఒక గొప్ప వాగ్దానం, బహు సమృద్ధిగా నీ గిన్నె నిండి పొర్లును గాక. ఆమెన్.